పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రభుని పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. యోబు గ్రంథం 19వ అధ్యాయము ఒక శోక గీతంలా మొదలవుతుంది. కానీ చివరికి అది ఒక నమ్మకపు ఘన ప్రకటనగా మారుతుంది. ఇది ప్రార్థనలో మనం అనుభవించే మార్పును ప్రతిబింబిస్తుంది. ఆరాధనలో ఆవేదన, ఆశలో ఆత్మవిశ్వాసం, నిశ్శబ్దంలో నిగూఢమైన దేవుని సన్నిధి. యోబు తన బాధను మాటల్లో మలచినప్పుడు అది కేవలం వేదన కాదు, ఆత్మ విశ్లేషణ. నా శరీర మాంసము పోవుట చాలననుకునక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు అని ప్రశ్నించినప్పుడు అతని మాటలు మన ప్రార్థనలో ఉండే ఆత్మవేదనకు ప్రతిరూపం. మనం దేవుని ముందు నిలబడి మన బాధను అర్థం చేసుకోలేక ప్రశ్నలతో నిండిన మనసుతో మొరపెట్టే క్షణాల్లో యోబు మనకు తోడుగా నిలుస్తాడు. అతని మాటల్లో మనం ఒక నిరాకరణను చూస్తాము. స్నేహితుల నుండి, కుటుంబము నుండి, సమాజము నుండి, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని అనే వాక్యం మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సమక్షంలో చేసే ప్రార్థనకు ప్రతిబింబం. మనం ప్రపంచం నుండి విస్మరించబడినప్పుడు దేవుని సమక్షమే మన ఆశ్రయం. అయితే ఈ అధ్యాయం చివరిలో యోబు చెప్పే మాటలు ప్రార్థనలో విశ్వాసం ఎంత బలంగా ఉండాలో మనకు తెలియజేస్తుంది. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇది ఒక నిశ్చయమైన నమ్మకం. ఇది ప్రార్థనలో ఉండే ఆత్మవిశ్వాసం. మనం ఎంత బాధలో ఉన్నా మన విమోచకుడు జీవించి ఉన్నాడనే నమ్మకం మన ప్రార్థనకు శక్తినిస్తుంది. యోబు తన శరీరం చీకిపోయిన తర్వాత కూడా నేనే ఆయనను చూచెదను అని చెప్పినప్పుడు అది ప్రార్థనలో ఉండే ఆత్మదృష్టి. మన కళ్ళకు కనిపించని దేవుని మన విశ్వాసపు కళ్ళతో చూడగలగటం. ఇది ప్రార్థనలో ఉన్న గొప్ప అనుభూతి. ఈ అధ్యాయం మనకు నేర్పేది ఏమిటంటే ప్రార్థన అనేది కేవలం శాంతి కోసం చేసే మొర కాదు, అది ఒక ఆత్మయాత్ర. వేదనలో ప్రారంభమై నమ్మకములో మునిగే ప్రయాణం. యోబు తన శరీరము, తన సంబంధాలు, తన గౌరవము అన్నీ పోగొట్టుకున్నను, కానీ దేవుని మీద నమ్మకం మాత్రము కోల్పోలేదు. ఇది మనం ప్రార్థనలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడే మాటలు, మన బాధను వ్యక్తపరిచే వాక్యాలు, మన ఆశ నిలబెట్టే నిశ్చయాలు, ఇవన్నీ యోబు గ్రంథం 19వ అధ్యాయములో మనకు కనిపిస్తాయి. ఇది ఒక ఆత్మవేదనగా మొదలయ్యి ఒక ఆత్మవిశ్వాసంగా ముగిస్తుంది. మనం కూడా యోబులా దేవుని సమక్షంలో నిలబడి నా విమోచకుడు సజీవుడే అని ధైర్యంగా ప్రకటించగలిగితే మన ప్రార్థనలు జీవముతో నిండినవిగా మారతాయి. ప్రార్థన. ప్రభువా, ఈ నిశ్శబ్దపు క్షణాల్లో నా హృదయము నీ వైపు మొగ్గు చూపుతుంది. నా మాటలు బలహీనంగా ఉన్నా నా మనసు నీ ప్రేమను ఆశిస్తుంది. నా చుట్టూ ఉన్నవారు నన్ను విస్మరించినా నీవు నన్ను మర్చిపోలేదని నేను నమ్ముచున్నాను. నా శరీరం శ్రమతో కృంగిపోతున్నా నా ఆత్మ నీలో విశ్రాంతి కోరుతుంది. నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టినప్పుడు నీ సమక్షమే నాకు ఆశ్రయము. ప్రభువా, నా బాధను నీవు చూస్తున్నావా? నా కన్నీటి మాటలు నీ సింహాసనాన్ని తాకుతున్నాయా? నీవు నిశ్శబ్దంగా ఉన్నా నేను నీ జీవమును నమ్ముతున్నాను. యోబులా నేను కూడా ధైర్యంగా చెబుతున్నాను, నా విమోచకుడు సజీవుడే. ఈ నమ్మకమే నా ప్రార్థనకు ప్రాణం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.